brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. స్టార్ హీరోలతో సినిమా చేసే ఛాన్స్ రాగానే దర్శకులు ఒక రకమైన ఎక్సైట్మెంట్ తో పాటు కంగారు కూడా వస్తుంది. వాళ్ళను ఎలా చూపించాలి, ఎలాంటి కథ రాసుకోవాలి, ఏం చేయాలి అంటూ తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఈ మధ్య ఆ కంగారుకు కామా పెట్టారు మన దర్శకులు. స్టార్ హీరోలతో వచ్చిన ఆఫర్ను అంతా ఒకేలా వాడుకుంటున్నారు. అదేంటో ఎక్స్క్లూజివ్ గా చూద్దామా? స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ వచ్చినప్పుడు దర్శకులకు మామూలు ఎగ్జైట్మెంట్ ఉండదు. అందుకే మరీ కొత్తదనానికి వెళ్లకుండా, రిస్క్ తీసుకోకుండా సింపుల్ గా వింటేజ్ లుక్స్ ఫాలో అవుతూ వాళ్ల బ్రాండ్ ఇమేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు. అఖండ 2లో బోయపాటి చేస్తోంది ఇదే. మరోవైపు ఓజీలో సుజీత్, ఉస్తాద్లో హరీష్ శంకర్ కూడా పవన్ వింటేజ్ లుక్ బయటికి తీసుకొస్తున్నారు. ఈ మధ్య బాలయ్య దర్శకులు వరుసగా ఆయనలోని వింటేజ్ లుక్ బయటికి తెస్తున్నారు. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరికి అది బాగా హెల్ప్ అయింది. అఖండ 2కు ఇదే జరుగుతోంది. వెంకటేష్ లోని వింటేజ్ కామెడీ వర్కౌట్ అయితే ఎలా ఉంటుందో సంక్రాంతికొస్తున్నాంలో చూపించారు అనిల్ రావిపూడి. తాజాగా చిరంజీవిలో ఉన్న కామెడీ టైమింగ్ తో రఫ్ఫాడిస్తున్నారు దర్శకుడు. ఈ మధ్య టైగర్ నాగేశ్వరరావు, ఈగలంటూ ప్రయోగాలు చేసిన రవితేజ కూడా మాస్ జాతర కోసం పూర్తిగా వింటేజ్ లుక్ లోకి మారిపోయారు. సామజ వరగమన సినిమాకు రైటర్ గా పనిచేసిన భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రవితేజలోని ఎంటర్టైనింగ్ యాంగిల్ బయటికి తీసుకొస్తున్నారు. ధమాకా తర్వాత మరోసారి శ్రీలీలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు రవితేజ. దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రభాస్ ను వింటేజ్ లుక్ లో చూపించిన ఘనత మారుతికే దక్కింది. తాజాగా విడుదలైన రాజాసాబ్ టీజర్ చూసి మురిసిపోతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. 10 ఏళ్లుగా వాళ్లు మిస్ అయిన ప్రభాస్ ఉన్నారిందులో. వింటేజ్ లుక్ వర్కౌట్ అయ్యాయి కాబట్టే రొటీన్ కథలతో వచ్చిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, ధమాకా సంక్రాంతికొస్తున్నాం రఫ్ఫాడించాయి. అందుకే జై వింటేజ్ లుక్స్ అంటున్నారు మేకర్స్.